జై తెలంగాణ. ముందుగా ఏదైతే తెలంగాణ జాగృతి పార్టీగా ఆవిర్భవించబోతుందో నిజంగా కూడా ఇది ఒక సంతోషకరమైన విషయం. తెలంగాణలో అంతా కూడా పండగ వాతావరణం నెలకొంది. మా జాగృతియే కాదు, తెలంగాణ మొత్తం కూడా పండగ వాతావరణం నెలకొంది. దాదాపుగా చాలా మంది జిల్లాల నుండి కూడా తరలి వస్తున్నారు ఈ రోజు కవితక్క గారిని కలవడానికి. ఎందుకంటే కవితక్క గారు ఏదైతే సర్వోదయ తెలంగాణ కావాలి, సామాజిక తెలంగాణ కావాలి, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, యువత ఉన్నారో, మహిళలు ఉన్నారో, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఉన్నారో, సబ్బండ వర్గాల కోసం ఈ రోజు నేను పార్టీని పెట్టబోతున్నాను. కాబట్టి తప్పకుండా మీరు అందరూ కూడా ఈ పార్టీలోకి మీ అందరికీ స్వాగతం అని కవితక్క గారు ఎప్పుడైతే చెప్పినరో అప్పటి నుండి కూడా వివిధ జిల్లాల నుండి మహిళలు కానివ్వండి, యువత కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, అన్ని వర్గాలకు చెందిన ప్రజలు తెలంగాణ జాగృతి కార్యాలయానికి వెళ్తున్నారు, జాగృతిలో జాయిన్ అవుతున్నారు. గొప్పగా చెప్తున్నారు. బట్ ఇంకోటి ప్రతిపక్షం ఏమంటుందంటే ఒక విజయలలిత గారితో అక్క గారిని పోలుస్తున్నారు. ఆమెతో పోల్చడం కరెక్ట్ కాదు ప్రజలు అని చెప్పేసి అంటున్నారు. చెప్పు ఎగ్గొడతాం లిక్కర్ రాని అని మాట్లాడతాయి. ఎందుకంటే చక్కగా చెప్తున్నాం, ఇన్ని రోజులు ఊరుకున్నాం. ఎందుకంటే అదొక కేసు, ఒక ఏదో ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి ఎక్కడికక్కడ ఆ మాట్లాడినప్పుడు ఖండించినాం. కానీ ఇప్పటి నుండి ఖండించడం ఉండదు, చెప్పు దెబ్బలే కొట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక రౌజ్ ఎవెన్యూ కోర్టు క్లీన్ షీట్ ఇచ్చింది. ఎవరైతే ఆ కేసు ఎవరైతే సిబిఐ ఆఫీసర్ ఉన్నారో ఆఫీసర్ మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పి మరి క్లీన్ షీట్ ఇచ్చిండ్రు. 50,000 పేజీల ఛార్జ్ షీట్ లో కనీసం ఒక ట్రాన్సాక్షన్ ప్రూఫ్ లేదు. జస్ట్ ఒక ఊహాగానాల మీద క్రియేట్ చేసిన ఈ కేసు మాత్రమే ఈ కేసు అని చెప్పి కేసును కొట్టేసిన తర్వాత అన్యాయంగా ఒక ఆడబిడ్డని 5.5 నెలలు జైల్లో పెట్టి బయటికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఆ కేసు క్లీన్ షీట్ వచ్చినాక కూడా లిక్కర్ రాని అని మాట్లాడితే అసలు ఊరుకోము. ఆడబిడ్డలం ఎక్కడికక్కడ తంతం. అందుకే నోరు అదుపులో పెట్టుకోమని. జయలలిత కన్నా జయలలితతో ఈక్వల్ గా కవితక్క గారు అంతే గొప్ప నాయకురాలు. ఆ రోజు అసెంబ్లీలో శపథం చేసి జయలలిత గారు ఎట్లయితే ముఖ్యమంత్రి అయినరో ఈ రోజు శాసన మండలిలో కూడా కవితక్క గారు నేను వ్యక్తిగా వెళ్తున్నా, శక్తిగా తిరిగి వస్తా అని ఏదైతే మాట ఇచ్చిండ్రో ఆ మాట నిలబెట్టుకుంటారు. తప్పకుండా కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి మొదటి మహిళా ముఖ్యమంత్రి అయితే.